మన శ్రమ గురించి ఎప్పుడు బయటపడతాను అనుకుంటాం. మనిషికి రకరకాల శ్రమలు ఉంటాయి. శ్రమ లేని మనిషి ఎవడు లేడు. ఏదో ఒక శ్రమ ఉంటుంది. డబ్బు లేని వాళ్ళకు డబ్బుల శ్రమ, డబ్బు నెలకు ఆరోగ్య శ్రమలు, రకరకాలుగా శ్రమలు పడుతూ ఎంతగానో బాధపడుతుంటారు. ఒకానొక సమయంలో క్రీస్తునందు సద్భక్తిగా బతుకుదాం, అన్ని వదిలేద్దాం, లోకాన్ని వదిలేద్దాం, పాపాన్ని వదిలేద్దాం, చెడు వ్యసనాలు వదిలేద్దాం, పరిశుద్ధంగా పవిత్రంగా బతుకుదాం అనుకున్నప్పుడు కూడా శ్రమలు వస్తాయి. వాక్యం అంటుంది, నా సొంత మాట కాదు కానీ, క్రీస్తు యేసునందు ఎవరైతే సద్భక్తితో దైవ భక్తితో బ్రతకాలని ఎవరైతే ఇష్టపడతారో వారికంట శ్రమలు కలుగుతాయి. అసలు సిలువ అంటేనే శ్రమ. హల్లెలూయా. సిలువ శ్రమకు సాదృశ్యం. ఈరోజు నీవు నేను పడుతున్న ఈ శ్రమలు శ్రమలే కాదు. యేసు ప్రభుల వారు అంటున్నారు చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచనంలో, మత్తయి సువార్త 24:21వ వచనంలో, ఇప్పుడు పడుతున్న శ్రమలు శ్రమలే కాదంట, లోకారంభము